అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తే కదా ఫుల్ వీడియో. ఏంటా ఫుల్ వీడియో అని చెప్పేసి చూస్తున్నారా? కుదరట్లేదు అబ్బా. 3 days అవుతుంది ఫుల్ వీడియో పెట్టి. అయితే టైం దొరకట్లేదు నాకు. ఫుల్ పని 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 క్విట్ అంటేనే పని కదా, మీకు తెలిసిందే కదా. అంత పని అంటే తినేంత ఖాళీ కూడా లేదు. బట్ ఏం చేయాలి, వీడియో అయితే పోస్ట్ చేయాలి కాబట్టి అయితే మీతో కొంచెం మాట్లాడదామనేసి నేను వచ్చేసాను. అసలు నేను ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏ కారణాల వల్ల వచ్చాను, టాపిక్ అయితే ఇది ఈరోజు. ఓకేనా? ఎందుకు వచ్చాను అని అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ 15వ తారీఖు నేను కోయిట్కి రావడం అయితే జరిగింది. ఎందుకు వచ్చానైతే ఏదైతే తర్వాత టాపిక్. ఫస్ట్ అయితే నేను మార్చ్ 15వ తారీఖుని కోయిట్కి వచ్చాను. మొన్న 15వ తారీఖు 1 year కంప్లీట్ అయింది. 1 సంవత్సరం అయింది నేను వచ్చి. ఎందుకు వచ్చానో, ఎలా వచ్చానో అది తర్వాత మాట్లాడుకుందాము. సరే, నేను వచ్చి 1 year కంప్లీట్ అవుతుంది కదా. నేను ఇక్కడికి వచ్చే కథలు ఎన్ని వేస్ట్ ఖర్చులు చేయని తెలుసా. ఎందుకంటే నేను ఏమీ తెచ్చుకోలేదు. ఏజెంట్ ఏమన్నాడు అని అంటే, నువ్వేం తెచ్చుకోకు, నేను ఎయిర్పోర్ట్లో ఏం తీసుకెళ్ళనివ్వడం అని చెప్పేసి అన్నాడు. నేను కట్టుబట్టలతో వచ్చినట్టు వచ్చాను. అసలు ఏం తెచ్చుకోలేదు. జస్ట్ అలా 2-3 డ్రెస్సులతో వచ్చేసాను నేను కోయిట్. అంతే. ఇక్కడికి వచ్చాక ఏమి తెలియక, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేక, ఏం తెలియక ఇంకా చాలా వేస్ట్ ఖర్చులు చేసేసాను. ఆ వేస్ట్ ఖర్చుల్లో కూడా నేను వేస్ట్ చేసి నా దగ్గర మిగిలిపోయిన గుర్తుల్లా ఉన్నాయి. ఆ గుర్తులు ఏంటో చూపిస్తాను. ఆ గుర్తులు ఏంటి అనేసి అని అంటే, బ్లూటూత్స్ అబ్బా. బ్లూటూత్లు ఎన్ని కొన్నాను తెలుసా? ఇట్లాంటిది ఇలాంటిది. ఫస్ట్ రాగానే ఒకటి కొన్నాను. తర్వాత మళ్ళీ ఇది కొన్నా. అది పోయింది. అది ఎలా పోయింది అని అంటే, వాష్రూమ్లో పడిపోయింది. తర్వాత ఇది కొన్నా. ఇది లెఫ్ట్ ఇయర్లో ఎడమ చెవిలో ఒకటే పనిచేద్ది, ఇది ఒకటే పనిచేద్ది. సరే, ఇది సరిగ్గా పనిచేయట్లేదు, వాయిస్ వినిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇది కొన్నా. ఇందులో ఇది ఒకటి పాయే. ఇది ఒకటి ఎక్కడ పడిపోయిందో నాకే తెలియదు. పడిపోయింది. ఒక్కదాంతో మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది. చాలా కష్టంగా అంటే ఛార్జింగ్ ఊరికే దిగిపోతుంది. తక్కువేమీ కాదు. ఇది 2 దినార్లు. ఆ పోయింది 5 దినార్లు. ఇది 5 దినార్లు. అంటే బ్లూటూత్లకు మాత్రమే ఇవి 12 దినార్లు. 12 దినార్లు అంటే 10 మూళ్ళు 3000. 2 దినార్లు 600, 3600 ఈ పోయిన బ్లూటూత్లకి వేస్ట్ చేశాను ఈ సంవత్సరంలో నేను. 3600. సరే కదా అని చెప్పేసి ఇంక దీన్ని కంటిన్యూ చేస్తున్నాను నేను. ఈ ఒక్కదానితోనే అదే మేనేజ్ చేసుకుంటే ఎదరికి వెళ్ళిపోతుంటే నేను మళ్ళీ ఒకటి జరిగింది. ఫోన్ గ్లాస్ పగిలిపోయింది. నా ఫోను గ్లాస్ పగిలిపోయిన దాంతోనే అలాగే పిచ్ ఫోన్ లాగా అలాగే కంటిన్యూ. గ్లాస్ తెచ్చేవాళ్ళు ఎవరు లేరు నాకు. గ్లాస్ తెచ్చేవాళ్ళు ఎవరు లేక గ్లాసు ఆర్డర్ చేసుకున్నాను. గ్లాసు అదే వీళ్ళందరూ బ్లూటూత్లో ఆర్డర్ చేసుకుంటున్నారు. మళ్ళీ బ్లూటూత్లో ఆర్డర్ చేసుకుంటుంటే మనకు దురద ఎక్కువ కదా. డబ్బులు అసలే మన అదే డబ్బులు అన్నీ అవి ఏం చేయాలో తెలియట్లేదు. ఇంటికి అలాగా పంపించాలి. సర్లే అని చెప్పేసి చేతులు దొరకచ్చేసి మళ్ళీ ఏం చేశానంటే, మోడల్గా ఉందని చెప్పేసి ఈ బ్లూటూత్ ఆర్డర్ చేశాను. ఈ బ్లూటూత్ ఆర్డర్ చేస్తే ఇవి పొద్దున్న వచ్చినాయి. గ్లాస్ కూడా పొద్దున్నే వచ్చింది. ఈ బ్లూటూత్ అది కలిపి 6 దినార్లు. 6 దినార్లు అంటే 1800. ఈరోజు మళ్ళీ 1800. ఈ 3600, ఈ 1800. అక్కడికి ఎంత? సో బ్లూటూత్లకే 4000 చిల్లర చేశాను నేను. అంటే మనకు పెద్ద లెక్కలు రావులేండి. లెక్కలు రావు కాబట్టి చెప్తున్నాను.
4000 పైన బ్లూటూత్ల కోసమే ఆఫ్ చేశాను నేను. బ్లూటూత్ల కోసం ఆఫ్ చేశాను కదా అని చెప్పేసి అనుకున్నాను. పోనీలేండి, ఇంకెక్కడ పోయేది అక్కడ తప్పదు కదా. సో దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని మోడల్ అయితే చూపిస్తాను. అదే ఈరోజు వీడియో చేసేస్తాను. అంటే కొంచెం మోడల్గా అనిపించింది, ఇది మోడల్గా ఉండి బాగుంది. చార్జర్, వారంటీ కార్డు, కలర్ మాత్రం షైనీగా ఉంది, బాగుంది కదా. కలర్ బాగుంది, అన్నీ బాగున్నాయి. నా కొత్త బ్లూటూత్ ఎలా వాడాలో ఏంటో. ఇది రింగ్ మోడల్లో వచ్చింది. రింగ్ మోడల్లో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, అప్పుడు కుట్టించుకున్నాను కదా చెవులు, నొప్పి తగ్గలేదు. ఇవి 3rd స్టెప్, 3వ స్టెప్ దురదకి ఎక్కువ కుట్టించుకుంటే ఇవాళ నొప్పి వస్తుంది. ఇది దీని యూసింగ్ ఎలా ఉంది. నా న్యూ హెయిర్ బడ్స్ బాగుంది కదా. ఇయర్ రింగ్స్లా అంటే ఇది లోపలికి వెళ్ళదు, చెవు లోపలికల్లా. అంటే ఇవంటే ఇది మొత్తం ఇలా పెట్టేయాలి లోపలికి. అంటే చెవు మొత్తం హోల్ అది వినిపిది, ఇంకెవరు పిలిచినా కూడా దీనికి గుమ్మని అర్థం కాదు. బట్ ఇది అలా కాదు. ఇది ఎలా అంటే ఇవి ఇక్కడ పైనే ఉంటుంది, ఇక్కడ వరకే ఉంటుంది. దీని సౌండ్ మాత్రమే లోపలికి వెళ్ళద్ది. సో మనల్ని ఎవరైనా కేకేసినా కూడా మనకి వినిపించిద్ది అనమాట. అందుకే మోడల్ నచ్చిందిగా అని చెప్పేసి తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. బ్లూటూత్ నాకైతే నచ్చింది. పోనీలేండి, పోతే పోయినాయి కదా డబ్బులు, ఏం చేయలేము. అందరూ ఏం తిన్నారా? అందరూ తిన్నారా లేదా అది అడగడం మర్చిపోయాను నేను. ఇంకేంటండి, 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. నిన్న ఒక 10 రోజుల నుంచి ఇక్కడ యుద్ధం జరగట్లేదుగా అని చెప్పేసి అనుకున్నాను. కొంచెం సైలెంట్ అయిపోయాలేమో, అలగలగా అయిపోయిందిలే, గొడవ అయిపోయింది, ఏం కాదులే అని చెప్పేసి అనుకున్నాను. బట్ నిన్న మళ్ళీ స్టార్ట్ అయ్యింది. బయటకు వెళ్తే చాలు ఓయ్య 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 అని సౌండ్ వచ్చేస్తుంది, ఫుల్ సౌండ్ వచ్చేస్తుంది. బాంబుల వారి గురించి చాలా భయం వేస్తుంది. భయము అంటే ఇంటికి వస్తామో రామో అన్న ఆలోచన కూడా వస్తుంది. కోవిడ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే భయం పడుతున్నారు. పిల్లల కోసం ఇంత దూరం వచ్చి కష్టపడేది, కానీ ప్రాణాలు రిస్క్లో పెట్టి ఎంత కష్టపడుతున్నారో. ఇక్కడ కోవిడ్లో ఉన్న వాళ్ళందరూ నేను ఒకదాన్ని. అసలే నాకు చచ్చిపోయాం, చీకట్లోకి అడిగేడతా భయపడతాను. అలాంటిది ఎంత పెద్ద బాంబుల మధ్యన నేను జీవిస్తున్నాను, ఎంత బార్లో. ఏమోలేండి, దేవుడు ఏం రాసి ఉంటుంది, తప్పదు కదా. సో నేను చెప్పేది ఏంటి అని అంటే, మ్యాటర్ ఏం లేదు. ఇది కొన్నాను, అన్బాక్సింగ్ వీడియో అంతే, ఏం కాదు, మ్యాటర్ ఏమీ లేదు. చాలా చెప్పి కూడా ఉన్నాయి, కానీ అది సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను యూట్యూబ్లో. నన్ను సపోర్ట్ చేయండి అబ్బా. నన్ను కూడా సపోర్ట్ చేసి నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. వ్యూస్ అయితే వస్తున్నాయి వీడియోలకి, షార్ట్ వీడియోలు చాలా వ్యూస్ వస్తున్నాయి, కానీ లైక్లు ఇవ్వట్లేదు. చూసి ఇలా లైక్ చేస్తే ఏమైపోతుంది? మీకు పోయే నష్టం ఏమన్నా ఉందా? లేదు మీ డబ్బులు ఏమైనా తగ్గిపోతున్నాయా? జస్ట్ లైకే కదా, సబ్స్క్రైబే కదా. మీకు నచ్చకపోతే స్క్రోల్ చేసేద్దరు, కానీ లైక్ చేయండి అబ్బా. వీడియోలు అయితే మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి షేర్ అవుతాయి ఆ వీడియోలు. సరేనా? మరి నన్ను కూడా మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియో అయితే ఇంతే సమాప్తం.
మంచి వీడియోతో నేను మళ్ళీ రేపు పొద్దున్న వస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, బాయ్ బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.